ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి సమస్యలు కష్టాలు ఉన్నా సరే, చాలా ఇబ్బంది పడుతున్నా సరే, ఒక్కసారి ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి గారు, కేరళ తాంత్రిక గురువు గారు. 9043637512. మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే, విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్ళి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, ఆర్థిక ఇబ్బందులు, పురుషుల వశీకరణ, ఇలా ఎటువంటి సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు తగిన పూజలు చేసి గురువుగారు 24 గంటల్లో పరిష్కారం చూపిస్తారండి. ఈ గురువుగారికి చూపించుకున్న వారికి ఎంతో మందికి మంచి ఫలితం వచ్చింది ఫ్రెండ్స్. కాబట్టి మీరు కూడా నమ్మకంతో ఈ గురువుగారికి ఒక్కసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలని పరిష్కరించుకోండి. ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఈరోజు మన బాబా గారు ఏమంటున్నారంటే, నువ్వు ఎంతగానో ఎదురు చూసే గుడ్ న్యూస్ వింటావమ్మా. తప్పకుండా నీ జీవితంలోకి సంతోషం వస్తుంది. నన్ను నమ్మితే గనక వెంటనే ఈ విభూతిని తాకుతల్లి అని అయితే మన బాబా గారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి. మరి మన బాబా గారు ఇలా ఎందుకు చెబుతున్నారో బాబా గారి మాటలోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్. చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరైతే బాబా గారిని స్మరిస్తూ బాబా గారు విభూతి తాకండి. ఇంకా మన బాబాగారు ఏమంటున్నారంటే, ఈరోజు నీ కళ్ళల్లోకి చూస్తూ ఆతృతగా మాట్లాడాలి అని ఎదురు చూస్తున్నానమ్మా. ఆఖరి వరకు విని ఈరోజు రాత్రికి ఆనందంగా నిద్రపోమ్మా. సరే, జీవితాన్ని ఎప్పుడు జీవించటం నేర్చుకుంటావు చెప్పు తల్లి. కాలం వేగంగా పోతుంది, కానీ నువ్వు మాత్రం అక్కడే ఉన్నావు కదా. బాగుంటేనే కదా నలుగురు నిన్ను మెచ్చుకుంటారు తల్లి, మర్యాద ఇస్తారు కదా. నువ్వు ఉండే చోటును బట్టే అందరూ నిన్ను వెతుక్కుంటూ వస్తారమ్మా. నువ్వు మాత్రం నమ్మకాన్ని కోల్పోతున్నావు తల్లి. నమ్మకం లేని మనిషి రెక్కలు లేని పక్షిలా కింద పడిపోతారు తల్లి. ఇది నీ జీవితం తల్లి. ఇక ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకు. ఇప్పుడు నా వల్ల కాదు అని అలాగే కూర్చుని ఉండిపోవద్దమ్మా. అవసరమైన దానికోసం నువ్వు వెతుక్కుంటూ వెళ్ళాలి. ఏదీ కూడా నీ దగ్గరికి రాదు బిడ్డ. ఎలా నువ్వు నడుచుకుంటావో దాని ప్రకారమే అన్నీ జరుగుతూ ఉంటాయి. ఎవరూ నీ కోసం సహాయం చేయరు. నీ జీవితం కోసం ఎవరైనా సమయాన్ని వృధా చేసుకుంటారా చెప్పు తల్లి. నీ కూడా నమ్ముకుని ఉండకు, ఎవరిపైనా ఆధారపడి ఉండకు తల్లి. వల్ల ప్రయత్నించి ఓడిపోయినా సరే మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉండు తల్లి. నువ్వు కోరుకున్నవన్నీ నీకు అందిస్తానమ్మా. నువ్వు ఊరికనే కూర్చుంటే నేనేమీ చేయలేను కదా తల్లి. నీకు కావలసిన దానికోసం నువ్వు ప్రయత్నించాలి. అలా ప్రయత్నించేటప్పుడు నువ్వు కోరుకున్నది నీకు చేతిలో పెడతాను. నీ బాబానైనా నీతో ఉన్నా నువ్వు కొంచెం కూడా ప్రయత్నించకుండా ఉంటే ఎలా చెప్పు తల్లి. ఏదీ కూడా చేయకుండా ఏదీ రాదు బిడ్డ. ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఓటమి కూడా రావచ్చు. ప్రయత్నంలో ఎవరికీ కూడా విజయం కలగదు కదా తల్లి. బట్టి అస్సలు నమ్మకాన్ని వదలవద్దమ్మా. నువ్వు ప్రయత్నం చేస్తూనే ఉండమ్మా. నువ్వు కోరింది నీకు దక్కుతుంది తల్లి. అలాగే విభూది తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో నీకు ఇష్టమైన వారి కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నావు కదమ్మా. నిన్ను అపార్థం చేసుకుని నిన్ను వదిలి వెళ్ళిపోయారు అని ఎంతో బాధపడుతున్నావు, దిగులు చెందుతున్నావు, కన్నీరు మున్నీరవుతున్నావు. నిద్రాహారాలు మానేసి నీ బంధం తిరిగి వస్తుందా లేదా అని ఆలోచిస్తూ అలాగే కూర్చుంటూ ఉంటున్నావు తల్లి. నువ్వు ఇలా చేయటం ఎంతవరకు సమంజసం తల్లి. ఒక్కసారి ఆలోచించు. నీ కోసం నీ వెనక ఎంతమంది ఉన్నారో వాళ్ళ గురించి ఆలోచించావా? నీ తల్లిదండ్రుల గురించి ఒక్కసారి ఆలోచించావా? నీ మీదే ప్రాణాలు పెట్టుకుని బ్రతుకుతున్న వారి గురించి ఒక్కసారైనా ఆలోచించావా? నిన్ను వదిలి వెళ్ళిన బంధం గురించే ఆలోచిస్తున్నావు, కానీ కోసమే బ్రతుకుతున్న వారి గురించి అస్సలు ఆలోచించటం లేదమ్మా. కన్న తల్లిదండ్రుల్ని నువ్వు పట్టించుకోకపోతే ఎవరు పట్టించుకుంటారు ఒక్కసారి చెప్పు. ఈ వయసులో వారికి నీ అండా దండ ఆదరణ అన్నీ వాళ్ళకి ఉండాలి. నీకు ఇష్టమైన వారు దూరం అయ్యారని నువ్వు బాధపడటంలో తప్పు లేదమ్మా. కానీ వెనక ఉన్న వారి గురించి కూడా నువ్వు ఆలోచించుకోవాలి. వారు నీ మీదే ప్రాణాలు పెట్టుకుని బ్రతుకుతున్నారు కాబట్టి వారి గురించి కూడా ఆలోచించమ్మా. నీ గ్రహాల జాతకాల ప్రభావం వల్ల నీ బంధం నీకు దూరమైంది తల్లి. కానీ నీ బంధం నిన్ను వెతుక్కుంటూ నీ వద్దకు వస్తుందమ్మా. అలా వచ్చేలా నేను చేస్తాను కదా.
నువ్వు ఏమాత్రమూ దిగులు చెందకు తల్లి. జాతక దోషాలు అన్నీ తొలగించి నువ్వు అర్థం చేసుకుని నువ్వే కావాలంటూ నీ వద్దకు వచ్చేలా నేను చేస్తాను కదమ్మా. నీ బాబా తండ్రి నేను ఉన్నాను కదా తల్లి. నువ్వు బాధపడుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటానా అమ్మా? లే, ఆ కన్నీళ్లు తుడుచుకో. ఇంకెప్పుడూ కూడా నిద్రాహారాలు లేకుండా అలా బాధపడవద్దు. నీకు ఏది కావాలో నాకు తెలుసు తల్లి. నీకు ఏది మంచిదో నాకు తెలుసు. జీవితంలో కష్టసుఖాలనేవి వస్తాయమ్మా. సంతోషాన్ని ఎలా సంతోషంగా గడిపావో కష్టాన్ని కూడా అలా ధైర్యంగా ఎదుర్కోవాలి. ఇప్పుడే నువ్వు దేనినైనా సరే తిరిగి పొందగలుగుతావు తల్లి. నా ఆశీస్సులు నీకెప్పుడూ ఉంటాయి కదమ్మా. నువ్వు కోరుకునే బంధం, నువ్వు ఇష్టపడే బంధం తప్పకుండా నిన్ను ఎత్తుక్కుంటూ వస్తారు. నిన్ను అర్థం చేసుకుంటారు. జీవితాంతం నువ్వు కోరుకున్న వారితో సంతోషంగా ఉంటావమ్మా. నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి తల్లి. ప్రతిక్షణం నా నామస్మరణ చేస్తూ నా విభూతి ధరిస్తూ ఉండు తల్లి. నీకు అంతా మంచే జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.